श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। గురుదేవ దత్త. సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులతో దావాదిగుంట గ్రామంలో ప్రతి ఆదివారం మనము మన సంస్కృతి అనే గ్రంథాన్ని, అందులోని వివరణని మన పరిణితి మేరకు వివరించుకోవడానికి మనందరం ఇక్కడ సమావేశమయ్యాము. గత వారము సంధ్యావందనంలోని ఆంతర్యం ఏమిటి అని వివరించుకున్నాం. సంధ్యావందనం అంటే ఏమిటి? మళ్ళా మనం పునః పరిశీలించుకోవాలి, మననం చేసుకోవాలి. అందుకోసమే గత వారం జరిగింది కూడా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సంధ్యావందనం అంటే కేవలం ఒక ఆచారం కాకుండా నిత్య జీవితంలో భగవంతునితో అనుసంధానం ఏర్పరచుకునే విధానం అది. అందులో మామూలుగా స్తోత్రాల ద్వారా, ప్రాణాయామం ద్వారా, ఆచమనం ద్వారా ఇట్లా కొంతమంది చేసుకుంటారు. కానీ మనకి వాటి గురించి వివరణ తెలియదు కాబట్టి ప్రకృతిని గమనించు, ఆ ప్రకృతిలో ఉన్న దివ్యత్వాన్ని, అంతర్గతంగా దాగి ఉన్న సత్యాన్ని గుర్తించు, మననం చేసుకో. దాన్నే ప్రత్యేకంగా గమనించు అని పదం వాడాము. కనిపెట్టడం అనే పదం వాడడం. వీటన్నింటికి మూలము శ్రద్ధ పెట్టడం అని వివరించుకున్నాం. ఆ శ్రద్ధ ఎంతో ఎంతో ముఖ్యం. ఎందుకంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగిన వాడికి మాత్రమే జ్ఞానం అంకురిస్తుంది, అంటే సిద్ధిస్తుంది. అదే కదా బాబా చరిత్రలో నార్కే విషయంలో చెప్తారు. నార్కే బాబా చెప్పే ప్రతి ఒక్క మాట విషయంలో కూడా స్పష్టంగా, లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవారు. ఒకవేళ మర్చిపోతే ఎంత మందమతివిరా అని బాబా గుర్తు చేసేవాడు. అంటే ఏమిటి? ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించడం, అభ్యాసంతో అలవర్చుకోవాలి. ఒకేసారి రమ్మంటే రాదు కదా. ఈరోజు అగరొత్తులు అర్పించడంలోని అంతరార్థం ఏమిటి? అగరొత్తులు అంటే సాంబ్రాణి కడ్డీలు. మనం దీని గురించి అనేక సత్సంగాలలో ఇంతకుముందు మనకు తెలిసినంత వరకు స్థూలంగా సత్సంగాలలో వివరించుకొని ఉన్నాము. అంటే మనకు తెలిసిన పరిణితి ఏమని వివరించుకున్నాము? కడ్డీ అంటే పుల్ల, ఆ పుల్లే ఈ దేహము. ఈ కడ్డీ చుట్టూ ఉండే సుగంధ ద్రవ్యాలే మనలోని సద్గుణాలు. సద్గుణాలు ఉంటే సరిపోదు, అది అగ్నితో వెలిగించబడాలి. ఆ అగ్నే జ్ఞాన స్వరూపుడు, గురు స్వరూపుడు. అప్పుడే ఆ కడ్డీకి సార్థకత ఉంటుంది. ఆ కడ్డీలో సుగంధ ద్రవ్యాల ప్రభావం వల్ల సువాసనలు వెదజల్లి అందరినీ కూడా తన్మయత్వం చేస్తుంది, ఆనందింపజేస్తుంది అని ఏదో కొద్ది వరకు మనము వివరించుకొని ఉన్నాము. కానీ ఇక్కడ మాస్టర్ గారు చూడండి, చాలా సూక్ష్మంగా గమనించవలసిన, గుర్తించుకోవలసిన విషయాన్ని తెలియచేయబోతున్నారండి. ఇంతకుముందు స్థూలము అంటే బయట కనిపించే దానిని వివరించుకున్నాము. ఇప్పుడు సూక్ష్మంగా అందులో ఉన్న అంతరార్థాన్ని మాస్టర్ గారు తెలియజేయబోతున్నారు ఇక్కడ. అంటే ఈ ఒక్క వాక్యం మనం వింటే చాలు. ఏది? మాస్టర్ గారు చాలా సూక్ష్మంగా గమనించవలసిన, గుర్తించుకోవలసిన విషయాన్ని మనకు తెలియచేస్తున్నారు అంటే మనకెంత మహాభాగ్యం అండి. ఈ మహాభాగ్యము ఎంత డబ్బిస్తే దొరుకుతుంది. కాబట్టి మహాభాగ్యాన్ని మనందరము పదిలిపరుచుకోగలిగితే మన జన్మ ధన్యం. అలా పదిలిపరుచుకోవడానికి మనకి ఈ చిన్న ఈ గ్రామంలో ఈ సత్సంగం అనే విధానాన్ని అందించి
తద్వారా మన మనసులోని మాలిన్యాన్ని తొలగించుకొని తద్వారా భగవద్భక్తి పెంపొందించుకొని మన జన్మ సార్థకత చేసుకోవడానికి ఈ సత్సంగం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇదే సాధన అంటే ప్రకృతితో నిరంతరము మమేకమవుతూ ఉండడమే సాధన అయితే, ఇప్పుడు మాస్టర్ గారు చెప్పబోయే ఈ విషయంలో కూడా సూక్ష్మంగా మనం గ్రహించగలిగితే ఇదే గొప్ప సాధన. ఎలా అంటే సద్గురువు యొక్క బోధలను తిరిగి తిరిగి మన జీవితంలోకి అనుసంధానం చేసుకోవడమే సాధన. ఇక్కడ సాధన అంటే ఏదో ప్రత్యేకంగా సమయం కేటాయించడము, గది కేటాయించుకోవడము, లేకుంటే ఏదో చెట్టు కిందో కొండల్లోనో కూర్చోవడము కాదండి. భగవంతుడి యొక్క బోధలు, ఆ భగవంతుడి యొక్క బోధలే సద్గురువు యొక్క బోధలు. ఆ బోధలని మన జీవితానికి అనుసంధానం చేసుకోవాలి. అంటే ఏమిటి? నిద్ర లేచిన మొదలు పడుకునేంత వరకు ఆయన యొక్క బోధలని మన జీవితానికి అనుసంధానం చేసుకోగలగాలి. బాబా చరిత్రలో ఎన్ని బోధలు కనబడతాయి, ఎన్ని వాక్యాలు కనబడతాయి మనకి. ఆ వాక్యాలన్నీ మంత్రాలే. మహాత్ముల యొక్క వాక్యమే మంత్రము. మంత్రం అంటే ఏదో స్పెషల్గా ఉండదండి. ఆ వాక్కు, ఆ మంత్రాన్ని నిరంతరం మననం చేసుకోగలిగితే, మన జీవితానికి అనుసంధానం చేసుకోగలిగితే, ఇంతకన్నా మన జన్మధన్యం ఇంకొకటి ఉండదు అని చెప్పడమే ఇక్కడ మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. ఇంకా సాంబ్రాణి కడ్డీ వరకు వద్దాం. మనం అగరొత్తులు అని కూడా అంటాం ఈ సాంబ్రాణి కడ్డీని. అగరొత్తులు భగవంతునికి అర్పించడంలో అంతరార్థం ఏమిటి? ఇంతకు ముందు దీపం పెట్టడం గురించి, దేవాలయాల దర్శనం ఎందుకు, దేవాలయాల్లో గంటలు ఎందుకు కొట్టాలి అని చెప్పారు మాస్టర్ గారు. ఇప్పుడు తర్వాత కొబ్బరికాయలు కొట్టడం ఎందుకు అని కూడా చెప్పబోతారు. అంటే మనం చేసే ప్రతి పని కూడా యాంత్రికం కాకుండా మమేకం అవ్వమంటున్నారండి. అది గుర్తించుకోవాలి మనం. ఇక్కడ అగరొత్తులు వెలిగిస్తే ఏమవుతుందండి? మంచిగా గొప్ప సువాసన వస్తుంది. కొందరు నిప్పులో సాంబ్రాణి వేస్తారు. ఆ సాంబ్రాణి సువాసన ఎలా ఉంటుందంటే మంచి సాంబ్రాణి అండి. కల్తీ లేని అగరొత్తులు, కల్తీ లేని సాంబ్రాణి. ఇప్పుడు కొత్తగా వాడిపోయిన పువ్వుల నుండి కూడా అగరొత్తులు తయారు చేస్తున్నారు. అది సహజమైన సువాసన. తిరుమలలో వాడిపోయిన పూలను కూడా అగరొత్తులుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అనుకుంటా. అలా చేస్తే దానిలో ఇంకా ఎక్కువ సువాసన ఉంటుంది. ఎందుకంటే పువ్వులోనే పరిమళం. ఆ పరిమళము సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి శరీరాన్ని తాకి వాడాయి. వాడినా కూడా అది అగరవత్తుల రూపంలో గొప్ప సువాసన వెదజల్లుతుంది. ఎంత అద్భుతం ఇది! మన జీవితం కూడా అలా ఉండాలి. పువ్వు పుట్టింది, ఆ పువ్వు ఈ దేహము భగవంతునికి అర్పితం కావాలి. దేహం అంటే శరీరం కాదండి. మనసు, మాట, ఆలోచన, పని ఇవన్నీ ఆయన్ని తాకాలి. ఆయన్ని తాకి నీవు రాలిపోయినా వాడిపోయినా మళ్ళా తిరిగి సుగంధ ద్రవ్యాలు నీలో నుంచి ప్రసరిస్తుంది. మనం ఒక్కొక్కటి అనుసంధానం చేసుకుంటూ పోతే అద్భుతమైన ఆనందాన్ని అనుభవించవచ్చు. ఇంతకంటే ఆనందము మనకు ఇంకెక్కడా లభించదు. అది ఈ సత్సంగం యొక్క ప్రాముఖ్యత. పూర్వ కర్మ ఫలితంగా వచ్చే సంస్కారాలు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి. అవి మంచివిగానయ్యాయి అనుకో, మరు జన్మలో సద్బుద్ధి కలుగుతుంది. ఆ వాసనలు అనేటివి మంచివిగానైతే మరు జన్మలో సద్బుద్ధి కలుగుతుంది. సద్బుద్ధి కలిగితే భగవంతుని వైపు మన మనసు, శరీరము దారి తీస్తుంది.
పూర్వకర్మల ఫలితంగా అంటే ఏమిటి ఇక్కడ? కర్మ సిద్ధాంతం మనం విశ్వసించవలే. పూర్వకర్మ ఫలితంగానే నీలో సంస్కారాలు ఏర్పడుతున్నాయి. అది దుష్ట సంస్కారాలైనా మంచి సంస్కారాలైనా అని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, గతం గతః. ఇంతకు ముందు దుష్ట సంస్కారాలు చేశాను కాబోలు, అందుకనే ఇన్ని సంవత్సరాల వరకు ఇప్పటి వరకు నేను భగవంతుని గురించి తెలుసుకోవాలని ఆలోచన. ఆ దుష్ట సంస్కారాలు ఇప్పుడు నా వయసు 40 వచ్చిందని కొంతమంది, 50 వచ్చిందని కొంతమంది, 30లో కలిగిందని కొంతమంది, మనందరికీ అలానే అనిపిస్తుంది. మనకు 2016 నుంచి దావాదగుంటలో సత్సంగాలు ప్రారంభమయ్యాయి. 2016 నాటికి మనందరి వయసు ఆలోచించుకోండి. ఒక్కొక్కరికి వయసు చూసుకుంటే అప్పటికి ఎంత ఉందో మనకే తెలుసు. అప్పటి వరకు భగవంతుడికి దూరం అయ్యాము, ఇప్పుడు దగ్గరయ్యాము. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ దగ్గరైన దానిని ఇంకా పెంచుకుంటే మనకు పుట్టుకతోనే జ్ఞానం కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ సంస్కారమే తర్వాత జన్మలకు వస్తుంది. అది గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మంచి సంస్కారాలు మనం ఏర్పరచుకోవడానికి, ఆ మంచి సంస్కారాలు సాధించడానికి మార్గము సులభమవుతుంది. ఏం చెప్పారు? మరు జన్మలోని సంస్కారాలు, వాసనలే ఇప్పుడు మనకి భగవంతుడి పట్ల సద్బుద్ధి కలుగుతుంది. ఇది నేను చెప్పడమో, మాస్టర్ గారు చెప్పడమో, ఇంకొకరు చెప్పడమో కాదండి. సాక్షాత్ భగవద్గీతలోనే చెప్పబడి ఉంది. ఎందుకంటే మనకు భగవద్గీతే కదండి ప్రమాణం. కాబట్టి అది ప్రమాణంగా తీసుకుందాం. ఇక్కడ సంస్కారాలు అన్నారు. ఏమిటి సంస్కారం అంటే? మంచి ప్రవర్తన కాదు, సభ్యత కూడా కావాలి. ప్రవర్తన ఎలా ఉండాలి? ఉన్నతంగా ఉండాలి. మాటల్లో చెప్తే కాదండి, వారి యొక్క చేతల ద్వారా, వారి యొక్క మాటలలో, చేతల్లో కనిపించే శుద్ధమైన పరిణితి. మరలా అంతటితో సరిపోదండి. వాడు మాట్లాడే మాట, వారు చేసే చేతలు, వారి యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి అంటే సమాజానికి ఆమోదయోగంగా ఉండాలి. అంతేగాని నా ఇష్టం, ఇది మంచి నడకండి, ఇదే సభ్యత అంటే కుదరదు. అది వాడి యొక్క స్వభావం. అది ఇక్కడ మంచి నడవడిక అంటే సమాజానికి ఆమోదయోగంగా ఉండాలి, మర్యాద పూర్వకంగా ఉండాలి. అలవాట్లన్నీ కూడా దీన్ని అలవరుచుకోవడం కోసమే వ్యక్తి తన లోపల ఉన్న వ్యక్తిత్వాన్ని పై స్థాయికి తీసుకువెళ్ళగలడు. ఏది? ఇవన్నీ మనం చెప్పుకున్నామే. మంచి నడవడి, సభ్యత కలిగి ఉండడము, ఉన్నతమైన ప్రవర్తన. అది మాటల్లో చేతల్లో కాదు, వాడి ప్రవర్తనలో ఉండాలి. అది ఎలా ఉండాలి? సమాజానికి ఆమోదయోగంగా ఉండాలి, మర్యాద పూర్వకంగా ఉండే అలవాట్లు కావాలి. ఇప్పుడు చెప్పుకున్నాం కదండి. అప్పుడు లోపల ఉన్న అంతర్గత వ్యక్తిత్వాన్ని ఇంకా పైకి తీసుకువెళ్ళగలరు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే నిరంతరం అభ్యాసం వలనే సాధ్యమవుతుంది. అలా అభ్యాసం చేస్తేనే సాధ్యమవుతుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే మంచి నడవడిక, ఉన్నతమైన గుణాలతో, సభ్యతతో వ్యవహరించడమే ఉత్తమమైన సంస్కారం. దీనికే సాయి సన్నిధిలో జనార్దన్ గల్వంకర్, సాయి సన్నిధిలో లేనిదంటూ ఏదీ లేదండి, వీడు గత జన్మలో మంచి గుణాలు కలవాడు, మళ్ళీ ఇప్పుడు మంచి లక్షణాలు ఉన్నాయి అని ఎందుకు హెచ్చరిక చేశారు బాబా? అలాగే కార్నిక్ ని చూడండి. వీడు 2000 సంవత్సరాల నుండి నాకు తెలుసు, అయినా అప్పుడు కోతి బుద్ధిలే ఉంది, ఇప్పటికీ అలానే ఉన్నాడు అన్నాడు. 2000 సంవత్సరముల నుండి ఆ బుద్ధులే అంట. కాబట్టి దీన్ని మనము ఏదో సాదాసీదాగా అని భావించకూడదండి, లోతుగా పరిశీలించాలి. ఒరేయ్, 2000 సంవత్సరాల నుండి కోతి బుద్ధులే పోలేదంటే
అది బాబా గుర్తు చేస్తున్నాడంటే అప్పటి నుంచి బాబాతో ఉన్నట్లే కదా, లేకుంటే బాబాకి ఎట్లా తెలుసు? అంటే ఏమిటి? మహాత్ములతో ఉంటూ కూడా మనలోని భావాలని సరిదిద్దుకోలేకపోతే, అంటే తుష్టమైన భావాలని, మలిన పట్టిన భావాలని ఆయన ఉన్నాడనే సహాయముతో తొలగించుకోకపోతే పరిస్థితి ఏంది? ఇదే సాయి సన్నిధిలో వస్తుందండి. నా సన్నిధి వినియోగించుకొని బాగుపడకుండా వాడు దుష్టుడైతే నేను వాడిని వదిలిపెట్టేస్తాను అన్నాడు. ఇక్కడ ఎవరో ఎవరినో బెదిరించడానికో భయపెట్టడానికో ఈ సత్సంగం చెప్పడం లేదండి. ఇది మనందరికీ, ఇంక్లూడింగ్ మీ, నాతో పాటు చెప్పేవారితో పాటు వినేవారికి అందరికీ కూడా వర్తిస్తుంది, ఉపయోగపడుతుంది. ఈ సత్సంగం ప్రయోజనం ఏదో ఒకరిని ఉద్దేశించి చెబుతున్నామన్న భావం మాత్రం ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టాల్సిందే. వాటిని సంపాదించడము సాధకుల యొక్క ప్రథమ యత్నము. వాటిని మళ్ళా వెనక్కి వెళ్ళాలి. వేటిని? సభ్యత. వాటిని సంపాదించడం ప్రథమ యత్నము అన్నాం కదా, వేటిని మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సభ్యత, సంస్కారము, ఉన్నతమైన ప్రవర్తన, సమాజానికి ఆమోదయోగంగా ఉండే మర్యాదపూర్వకమైన అలవాట్లు సాధకులకి మొట్టమొదటి ప్రయత్నం ఇది. అదేవిధంగా అసలు లక్షణాలు వెంట పెట్టుకొని, అసలు లక్షణాలంటే తమోగుణ లక్షణాలు లేకపోతే రాక్షస లక్షణాలు, అవి పెట్టుకొని నువ్వు ఎన్ని యాగాలు ధ్యానాలు తపస్సులు చేసినా నిష్ప్రయోజనం అని చెప్తున్నారు. భగవద్గీతలో ఇదే చెప్పున్నారు. ఇదే దాసగణ విషయంలో వస్తుంది. త్రిగుణాలు ప్రకోపించినంత కాలము, అంటే 3 గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణాలు కూడా ఉన్నంత కాలము, ప్రకోపించినంత కాలం, ఈ 3 గుణాలు ఉన్నంత కాలం మనం తమోగుణం వరకే చెప్పుకొని ఉన్నాం. త్రిగుణాలు ప్రకోపించినంత కాలం నీవు చేసే యజ్ఞము, యాగము, తపస్సు నిష్ఫలితము అనేది దాసగణ అధ్యాయంలో వస్తుంది అనుకుంటా. అంటే ఇవన్నీ మనకు మాస్టర్ గారు అందించారంటే ఎంత జాగ్రత్తగా మెలగాలన్న సంగతి మనం గుర్తించాలి. కాబట్టి మొట్టమొదటి ప్రయత్నం ఏమిటి? మొట్టమొదట మనసుని సంస్కరించుకోవడం. ఎప్పుడైతే మనసు సంస్కరించబడుతుందో మాట సంస్కరించబడుతుంది, చూపు సంస్కరించబడుతుంది, చేసే పని చేతలు కూడా సంస్కరించబడుతుంది. కాబట్టి మొట్టమొదట మనం నేర్చుకోవలసినది ఏంటి? సభ్యత, సంస్కారాలు నేర్చుకోవడం. ఆ తర్వాతే పూజల సంగతి. ఇవి ఎప్పుడైతే ఉంటుందో కుటుంబంలో చూద్దాం, సమాజం సంగతి పక్కన పెడదాం. మన కుటుంబంలో ఈ సభ్యత సంస్కారం ఉన్నప్పుడు తల్లిదండ్రుల పట్ల, అత్తామామల పట్ల, అన్నదమ్ముల పట్ల, భార్యాభర్తల పట్ల, బిడ్డల పట్ల ఎలా ఉంటుందండి? ఇవి లేకుండా నీవు భగవంతునికి దగ్గరికి వెళ్తే అది నిష్ప్రయోజనము అని చెప్తున్నారండి. ఒకవేళ ఈ సాధన పరిపూర్ణం చెందకుండా చనిపోతే, అంటే జన్మ అయిపోతే మరో జన్మలు దీనికి అవసరమైన సంకల్పాలే మనకు కలుగుతాయి. చేసే కృషి వృధాగా మాత్రం పోదు. అందుకే చేసే కృషికి ప్రతిరూపము ధూపం అన్నారండి. ధూపం అంటే బొగ్గులతో నుంచి మనం సాంబ్రాణి వేస్తాం కదా, చేసే కృషికి ప్రతిరూపం ధూపం. బొగ్గు ఎక్కడి నుంచి వచ్చింది? కట్టె కాలి బొగ్గుగా వచ్చింది. బొగ్గు అయినప్పటికీ కూడా అగ్నితో అది రగులుతుంది. ఆ అగ్నే జ్ఞానం. అంతకుముందు మంచి చెట్టు అది, ఆ చెట్టుకి కాయలు పండ్లు లేదేమో మనం అనుకుందాం, ఆ చెట్టుకి కాయలు పండ్లు లేదేమో అనుకుందాం. తర్వాత ఆ చెట్టుని కొట్టి కాల్చేశారు. దానికి ఒక చింత ఉంది, అయ్యో నేను పండ్లు కాయలు ఎవరికి ఇవ్వలేకపోతున్నానే, నా జీవితం నిష్ఫలితమే అని అనుకుంటూ ఉంది. దానికి ప్రాణం ఉంది, దాన్ని కొట్టేశారు, బొగ్గుగా అయిపోయింది. అయినా కూడా దానికి సంకల్పం ఉంది కదా, వెంటనే
అగ్ని దానికి తోడైంది, అది రగులుకుంది. అందులో వేసిన సామ్రాణి సువాసన వెదజల్లింది. ఆ సువాసన వెదజల్లడానికి ఆ బొగ్గు దోహదపడిందా లేదా? ఇదండి మనం గుర్తించాలి. సువాసన సరైన కృషితో ఈ జన్మలోనే చేస్తే సువాసనలు అంటే మన దృష్టిలో మంచి స్మెల్లింగ్ అనుకుంటాం, మంచి వాసన అనుకుంటాం. సువాసనలు ఉంది, దుర్వాసనలో ఉంది. ఈ సువాసనలు సరైన కృషితో అంటే ఏమిటి? మంచి సంస్కారాలతో. మంచి సంస్కారాలు ఉంటేనే సువాసన ఉంటుంది. మంచి సామ్రాణి అయితేనే మంచి సువాసన వస్తుంది. కల్తీ అయితే ఏం వాసన ఉండదు. అది మంచి అగరబత్తులు అయితే మంచి సువాసన వస్తుంది. 3-in-1 సైకిల్ బ్రాండ్ లాగా 3 కలిసి ఉంటాయి కదా. అందులో ఒకటైతే సువాసన తక్కువగా ఉంటుంది, 3 కలిసి ఉండేసరికి సువాసన ఎక్కువ. ఆకు ఒక్క సున్నం కలిస్తేనే నోరు ఎర్రగా పండినట్టుగా. అలాగే 3 వాసనలు అనుకుందామండి. ఇక్కడ 3 వాసనలు అంటే మనస, వాచ, కర్మణ. ఈ 3 వాసనలు మనసులో నుండి మాట రావాలి, ఆ మాటే పనిగా కావాలి. అదే 3-in-1 సైకిల్ బ్రాండ్. అలా నువ్వు సంపాదించగలిగితే, తీవ్రమైన కృషి నీవు చేయగలిగితే ఈ జన్మలోనే నీవు భగవద్భక్తిని తారస్థాయికి తీసుకుపోగలవు. ఇదే మహాత్ముల ముద్దుబిడ్డడు గ్రంథంలో 9/4/75 సంవత్సరమున విద్యానగర్లో మాస్టర్ గారు ధ్యానంలో ఉన్నట్టుండి చెప్తారండి. అందులో ఏది నిజమో, మతం ఎందుకు, విజ్ఞాన వీచికలు అన్నీ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆయన అంటాడు, దీన్ని గుర్తించి గట్టిగా కృషి చేస్తే ఈ జన్మలోనే సాధించగలవు అని రాస్తారండి. ఇక్కడ కావలసింది ఏంటంటే పట్టుదల, అంకిత భావం, ధైర్యం, క్రమశిక్షణ. ఈ 4 ఉండాలి. 4D ఫార్ములా లాగా డిసిప్లైన్ కావాలి, డెడికేషన్ కావాలి, డెటర్మినేషన్ కావాలి, డైనమిజం కావాలి. ఈ 4 చిన్న పిల్లల మొదలుకొని 100 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ఈ 4 ఉంటేనే ఈ జన్మలోనే వాడు సిద్ధి పొందగలడు, మోక్షం పొందగలడు, ముక్తి పొందగలడు. ఏ పదమైనా వాడుకుందాం. కాబట్టి ఇక్కడ అంత తీవ్రమైన వాసనలు మనం సంపాదించాలి అని చెప్పుకున్నాం. అంటే దుర్గంధాలను రూపుమాపాలంటే అంతకంటే ఎన్నో రెట్లు బలమైన సువాసనలు కలిగించాలి కదా. బాగా దుర్వాసన ఉంది, అదేమి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాం. మన వాష్రూమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఏం చేస్తున్నాము? ఓడోనిల్లు, ఎయిర్ ఫ్రెషనర్స్ అవన్నీ తెచ్చి తగిలించుకుంటున్నాం. అంటే ఎక్కువ దుర్వాసన ఉంటే మరలా ఫినాయిల్ వేసి, లైజాల్ వేసి కూడా క్లీన్ చేసుకుంటున్నాం. మరి మామూలుగా వాటికే అలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు మనలోనే ఉన్న దుర్వాసనలు పోగొట్టుకోవాలంటే మరి ఎన్నో సువాసనలు కలిగిన ఉత్తమ సంస్కారాలని మనం పెంపొందించుకోగలగాలి. అన్నింటికంటే మంచి సంస్కారాన్ని ఇచ్చేది భగవంతుని యందు మనసు నిలవడం. ఇక్కడ భగవంతుని యందు అంటే ఏదో ఒక రూపం పెట్టుకోవాలని కాదండి. ఈ జగత్తే ఒక భగవంతుని రూపము, ఈ ప్రకృతే భగవంతుని స్వరూపము. నీవు గుర్తించగలిగితే ప్రతి ఒక్కటి మనకి ప్రేరణ కలిగిస్తుందండి. ఒక్కటి చాలు, అన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. భూమిని తీసుకో. ఈ సత్సంగంలో మనము మన సంస్కృతిలో మనకు భూమిని గురించి వచ్చింది కదా. భూమిని ఒక్కటి తీసుకుంటాం, మన జన్మ ధన్యమైపోతుంది. ఇక్కడ ఏమన్నారు? భగవంతుని యందు మనసు నిలవడం అన్నారు. భగవంతుని యందు అంటే జ్ఞానం యందు అని గుర్తించాలి. అది నామజపం వల్ల కావచ్చు, మంత్ర జపం వల్ల కావచ్చు. మంత్రం అంటే ఏమనుకున్నాము? సద్గురువు యొక్క బోధలే, వాక్కులే మంత్రము. కేవలం నిర్గుణాలను ధ్యానించే ప్రయత్నం కూడా కావచ్చు. అంటే ఏ విగ్రహం లేకుండా కూడా నీవు ప్రయత్నం చేయి. నీవు దేనిని అవలంబించినా మొదట దాని నుంచి
మనసు తొలగడం జరుగుతుంది ఫస్ట్. అంటే నీకు ఆకలిగా ఉంటే అన్నమే తినాల్సిన అవసరం లేదు, రొట్టెలు తిను, పాలు తాగు, కాఫీ తాగు, ఏదైనా కానీ ఆకలి తీరుతుంది. ఇక్కడ నుండి మనం చెన్నైకి వెళ్ళాలి, కారులో వెళ్ళినా వెళ్ళొచ్చు, ట్రైన్లో అయినా వెళ్ళు, బస్సులో అయినా వెళ్ళు, నడిచైనా వెళ్ళు, గమ్యం చేరుతామా లేదా? ఇదండి మనకు ముఖ్యం ఇక్కడ. మరి ఆ ప్రయత్నం చెయ్యాలి. తిరిగి తిరిగి అనుసంధించడమే మార్గం అని భగవద్గీత చెప్పింది. అందుకండి శ్రవణము, మననము, నిధి, ధ్యాస అని ఎందుకు చెప్పారు? ఈ కలియుగంలో స్మరణమే అది ముఖ్యమని చెప్పారు కదా. స్మరణం అంటే ఏంది? గుర్తించుకోవడమే. దాన్ని ఏమంటారు? పునః పునః అంటారు. పునః పునః అనుసంధించడం కోసమే నామము, మంత్రము అనేక సార్లు పఠించడము. విష్ణు సహస్రనామం కావచ్చు, అష్టోత్తరము ఎందుకు వచ్చాయండి ఇవన్నీ? 1000 నామాలు మనకు గుర్తుంటాయంటారా? కనీసం 10 నామాలన్నా వచ్చినప్పుడు అంటే చెప్పేటప్పుడు మనసు నిలబడుతుందని 1000 నామాలు పెట్టారండి. అదేవిధంగా 108 నామాలు లేదు, ఒకే ఒక నామం పదే పదే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అన్నారనుకోండి. ఇదే పదే పదే చెప్పేసరికి ఏమవుతుంది? 24 గంటల్లో కనీసం 40 నిమిషాలన్నా ధ్యాస కుదరకపోతుందా? దానికి చిహ్నంగానే అగరవత్తి, సాంబ్రాణి కడ్డీ పెట్టారండి. ఈ అగరవత్తిని, సాంబ్రాణి కడ్డీని వెలిగించేదేది? అగ్ని. అగ్నే మూలము, ఆ అగ్నే జ్ఞానము. మన శరీరం నిలబడడానికి కారణమేది? మనలో ఉన్న అగ్ని. ఆ వేడిగా తగ్గిందనుకోండి, మన పరిస్థితి ఏంది? కాబట్టి ప్రతి ఒక్క దానికి మూలము అగ్ని, నిప్పు. ఆ నిప్పుతోనే మనం అగరవత్తి వెలిగిస్తాం. అంటే నీ కట్టి బాగుంది, నీలో అన్నింటికీ సంబంధించిన సంస్కారాలు ఉన్నాయి, అయినప్పటికీ భగవంతుని యొక్క కటాక్షం కావాలి. ఆ సద్గురువు యొక్క కటాక్షమే నిప్పు. ఆ కటాక్షం ఉంటేనే నీవు సాధన చేద్దామని సత్సంకల్పము నీలో కలుగుతుంది. కడ్డీ ఉందండి, ఎంత వాసన వస్తుంది అది. ఆ భగవంతుడు అనే నిప్పు కనుక అంటిందంటే ఆ సువాసన ఎంతగా వెదజల్లుతుంది. అలా వెదజల్లినప్పుడు ఆ అగరవత్తి చూడండి, కాలుతూ మెల్లగా కాలుతూ కాలుతూ బూడిదగా మారుతూ సువాసన మెల్లగా వెదజల్లుతూ ఉంటుంది. అంటే సుగంధ ద్రవ్యాలతో కూడిన కట్టె అది. ఈ మానవ దేహం సద్గురువు యొక్క కృపతో జ్ఞానం వెలిగించబడింది. ఒకేసారి కాలిపోయిందా? నెమ్మదిగా కాలుతూ మెల్లగా బూడిదగా మారుతూ సువాసనగా వెదజల్లుతూ ఉంటుంది. సద్గురువు యొక్క కటాక్షం వల్లనే నెమ్మదిగా సాధన చేసుకుంటూ, మననం చేసుకుంటూ, తన జీవితం భగవంతునికి అర్పణ చేసుకుంటూ, ఎప్పుడైతే అర్పణ చేసుకుంటామో అంటే సర్వ శరణాగతి చేసుకుంటావో అప్పుడేమవుతుంది? మన అంతర్గత వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. వెళ్ళిన తర్వాత బూడిదగా అయి రాలిపోయినా వాడండి మంచివారు, వాడండి పుణ్య పురుషుడు, ఈ పదాలన్నీ పెట్టుకున్నాం. ఎవరికి తగిన స్థాయిలో వాడికి. అంటే మనిషి ఉండడు, కానీ వాడి గుణాల యొక్క సువాసన అందరి మనసుల్ని తాకుతుంది. గాంధీ మహాత్ముడు, అబ్దుల్ కలాం గారు, స్వామి వివేకానంద, అబ్రహం లింకన్, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాలగంగాధర్ తిలక్, ఛత్రపతి శివాజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఎంతమంది ఉన్నారండి. వారి శరీరం కాలి బూడిదైపోయింది, వారి యొక్క సువాసనలు ఇప్పటికీ వెదజల్లుతున్నాయి. అలా ఉండాలి మన జీవితం. ఆ అగరవత్తి వెలిగించేటప్పుడు నా జీవితం కూడా ఇలా ఉండాలి అని మన మనసుకి మనం పదే పదే తట్టి చెప్పుకోవాలండి. అంటే ఈ సాధన అగ్ని రూపమై, సాధన అంటే
నీవు నామం చెప్పుకో, మంత్రం చెప్పుకో, ధ్యానం చేసుకో, ఏ పదమైనా వాడుకో. భగవంతునికి సూక్ష్మ రూపమైన సువాసనలను వెదజల్లుతూ సాధకుణ్ణి సర్వవాసనారహితం చేస్తుంది. సర్వవాసనారహితం అంటే అటాచ్మెంట్ ఉండదు, దేనికి అంటనట్టుగా రాలిపోతుంది. అది జరిగే అంత వరకు మనం సాధన చేయవలసింది. ఎప్పుడైతే సర్వవాసనారహితం అంటే ఎటువంటి వాసన లేదు, సత్వగుణం లేదు, రజోగుణము లేదు, తమో గుణము లేదు. ఎప్పుడైతే మొత్తం కాలిపోతుందో జ్ఞాన భక్తి వైరాగ్య స్వరూపం అయిన ఊదిగా మార్చుతుంది. అంటే విభూది తెలుపు, ఆ తెలుపే పవిత్రం, స్వచ్ఛత. అదే భక్తి జ్ఞానం వైరాగ్య స్వరూపమే స్వచ్ఛమైన విభూది. క్రమంగా ఆ సాంబ్రాణి కడ్డీ చూడండి మొత్తము విభూది అయిపోతుంది. ఇదే తపస్సన్నా సాధన సిద్ధించడం అన్నా. చూడండి, తపస్సు సాధన అంటే ఏదో అనుకుంటున్నాం. తపస్సన్నా సాధన సిద్ధించడం అన్నా ఇదే. ఆ అగరవత్తినే సాధకుడు తనకు ప్రతిరూపంగా గ్రహిస్తాడు. ఆ సాంబ్రాణి కడ్డీని సాధకుడు తన ప్రతిరూపంగా, మనకు పరిణితి ఉందో లేదో మనము గత సత్సంగాలలో చెప్పుకొనున్నాం. సాంబ్రాణి కడ్డీ అంటే మన యొక్క దేహము అన్న భావన అని చెప్పుకొనున్నాం. అదే ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారండి. అందుకని కడ్డీ వెలిగించేటప్పుడు ఈ కడ్డీయే నేను, నా యొక్క ప్రతిరూపమే ఈ కడ్డీ అని గ్రహించగలిగితే అద్భుతమైన తపస్సు అండి, అద్భుతమైన ధ్యానం అండి, అద్భుతమైన సాధన అండి. తన సాధన వాసన సంకల్పరహితం అవ్వడం. ఎప్పుడైతే ప్రతిరూపంగా సాంబ్రాణి కడ్డీని చూస్తాడో తన సాధన అంతా వాసన సంకల్పరహితుడవుతాడు, ఇంకేమీ ఉండదు. రమణ మహర్షి సత్సంగంలో శుక్రవారం వివరించుకున్నాం. శరీర స్పృహ లేని పెద్ద ఆత్మ అని ఆ స్థితికి వస్తామండి. అదొక్కటే కాదండి, ఏది వాసన సంకల్పరహితం అవ్వడమే కాదు, అన్నింటికంటే గొప్ప సంకల్పము జగత్ కళ్యాణానికి ఉపయోగపడుతుంది. జగత్ కళ్యాణం అంటే, జగత్ అంటే ప్రపంచము, కళ్యాణము అంటే శుభము, మేలు జరగడము. అంటే ప్రపంచానికి మేలు చేసేది, లేకపోతే సకల లోకాలకి శుభం కలిగించేది ఏది? జగత్ కళ్యాణము అంటే. అందుకే సీతారాముల కళ్యాణము, శివపార్వతుల కళ్యాణము, పద్మావతి వెంకటేశ్వరుల కళ్యాణము, వారి కళ్యాణము దేనికోసం? లోకా సమస్త సుఖినో భవంతు అనే దానికోసం అండి. మన జీవితం కూడా లోక కళ్యాణానికి ఉపయోగపడాలి. ఇది గొప్ప సంకల్పము. అందుకు మాకు శ్లోకాలు తెలీదు, ప్రార్థన తెలీదు అనుకుంటే ఒకే ఒకటి చెప్పుకున్నాం, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనుకోండి అని. ఇది కూడా మనకు నోరు తిరగకపోవచ్చు, ఎందుకంటే మనం పల్లెటూరు వాళ్ళం కదండి. మనం చదువుకోలేదు, మన పిల్లలు చదువుకుంటున్నారు, మనకు రాదు చదవడము. ఏం చేయాలి? దానికి కూడా మార్గం చెప్పారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇది ఎవరైనా చెప్పచ్చు, ఇది మామూలు మాటే, అదే గొప్ప సంకల్పం. అందుకని తన సిద్ధితో పాటు, ఇక్కడ సిద్ధి అంటే ఆధ్యాత్మిక సాధన ద్వారా వచ్చే అతీతమైన శక్తులు అనుకుందాం. ఆ అతీతమైన శక్తులు ఏంటంటే అష్టసిద్ధులు అంటారు కదండి. మనం ఇంతకు ముందు చెప్పుకొనున్నాం, ఆ సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధులు వస్తే దాన్ని ఏం చేయాలి? సర్వ జీవకోటికి కలిగేందుకు ఉపయోగించాలి. అదండి గుర్తు. మనం వినాయకుడికి 2 భార్యలు ఉంటారు అంటాం, సిద్ధి బుద్ధి అని. సిద్ధి అంటే ఏంది? సంకల్పం నెరవేరడానికి చేసే ప్రయత్నం, అభ్యాసం, ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కోసంగా ఏర్పాటు చేసుకునే సాధన, ఇది సిద్ధి అంటారు.
ఆ సిద్ధి ఉంటే సరిపోదు, మళ్ళా బుద్ధి కూడా కావాలి. నీకు సకల విద్యలు వచ్చాయి, జ్ఞానం లేకపోతే దుర్వినియోగం చేసుకుంటావు, జ్ఞానం ఉంటే సద్వినియోగం చేసుకుంటావు. కాబట్టి ఇక్కడ ఆ సిద్ధితో పాటు జ్ఞానం కలిగితే నీకు ఎటువంటి విఘ్నాలు కలగవు అని చెప్పడం వినాయకుడికి ఒకవైపు సిద్ధి, ఒకవైపు బుద్ధి ఉంటారు. వారి భార్యలు అంటారు, వారి భార్యలు అవునో కాదో మనం పక్కన పెడదాం. నీకు సిద్ధి కలిగింది, దానిని బుద్ధితో తోడు చెయ్యి, అప్పుడు ఎటువంటి విఘ్నాలు కలగవు. అందుకే వినాయకుడిని సిద్ధి బుద్ధి ప్రదాత అంటారు. అయ్యా స్వామి, నాకు సిద్ధిని ప్రసాదించు, బుద్ధిని ప్రసాదించు అని మనం కోరుకుంటాం కదండి. కాబట్టి మనకు వచ్చే సిద్ధి సర్వ జీవకోటికి ఉపయోగకరంగా ఉండాలి. ఈ లోకమునందు వ్యాపింపజేయడం దానిలో గుర్తు. ఇప్పుడు గొప్ప గొప్ప మహాత్ములు శరీరం వదిలిపెట్టారండి. శరీరం వదిలిపెట్టినా, వారి సిద్ధి పొందినా, వారు పేరు తలిచినా, వారి రూపాన్ని పూజించినా ఎంతటి తీవ్ర ప్రశాంతత కలిగిస్తుందండి. అట్లాగే ఏర్పడింది ఈ భక్త కోటి. రాఘవేంద్ర స్వామి కావచ్చు, వీరబ్రహ్మం వారు కావచ్చు, యోగి వేమన కావచ్చు, గొలగమూడి వెంకయ్య స్వామి కావచ్చు, షిరిడి సాయినాథుడు కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, మనకు మార్గదర్శి అయిన ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు కూడా కావచ్చు. పెట్టిన వారి యొక్క సువాసన అంటే వారి యొక్క సిద్ధి, అతీతమైన శక్తులు సువాసన వెదజల్లుతుంది. అది సువాసన వ్యాపించడం అంటే. నువ్వు రామనామైనా చెప్పుకోండి, కృష్ణనామైనా చెప్పుకోండి, వారి యొక్క జీవితం మనలో స్ఫూర్తి నింపుతుంది. అగరొత్తి మొట్టమొదటి నుండి క్రమేప కాలడం అంటే నిరంతరం సాధనకు సంకేతం. వాడు పరిశుద్ధుడయ్యేంత వరకు అగ్నితో అటాచ్మెంట్ అయి ఉండాలి. ఆ అగ్ని గురువు, ఆ గురువే జ్ఞానము. ఎప్పుడైతే కాలి బూడిదయ్యేంత వరకు వారు సాధన చేయవలసింది. ఉదయ ప్రార్థన గ్రంథంలో గురుగీత శ్లోకంలో చెప్పున్నారు, దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాత్ గురు పదార్చనం తాదృశ్య శైవ కైవల్యం సచతద్వతి రేకినః. నీకు భేదభావం పోయినంత వరకు నీవు గురువుని అంటిపెట్టుకోవలసిందే. ఇంతటి అర్థాన్ని అందించిన భరద్వాజ మాస్టర్ గారికి మనం ఎన్ని జన్మలెత్తి రుణం తీర్చుకోగలము చెప్పండి. ఒక చిన్న సామ్రాణి కడ్డీ, ఇంత చిన్న సామ్రాణి కడ్డీని చూపిస్తూ దానిలో ఎంత అర్థాన్ని, అంతరార్థాన్ని వివరిస్తున్నారండి మాస్టర్ గారు. ఇంత వివరించిన మాస్టర్ గారి పట్ల మనం ఎలా కృతజ్ఞతా భావాన్ని తెలుపుకోవాలి? అందుకోసం మన శరీరం కోసి ఇవ్వాలన్నా అవసరం లేదు. ఆయన యొక్క భావాలని, ఆయన యొక్క ఆశయాలని, ఆయన యొక్క ఆలోచనల్ని తూచా తప్పకుండా 10 మందికి అందించడమే కృతజ్ఞతాపూర్వకంగా ఆయన రుణం తీర్చుకోగలం. అదే ఈ అగరవత్తి, ఈ సామ్రాణి కడ్డీ, ఈ దేహం వెలిగించడంలోని అంతరార్థం కూడా. అటువంటి అంతరార్థాన్ని అందించిన సాయి మాస్టర్కి శతకోటి ప్రణామాలు అర్పిస్తూ స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्ता.